ఏంటంటే గత శుక్రవారం రోజున అన్నమ్మ గారు సువార్తం కూటములు పెట్టి ఉన్నారు. సో దాని ద్వారా నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. అదేవిధంగా ఏంటంటే నాకు స్టమక్లో పొత్తి కడుపులో నాకు ఇప్పుడు రాలేదు. వన్ డే నైట్ అంతా అసలు నిద్ర రాలేదు. అంటే నెక్స్ట్ థర్స్డే నైట్ అంతా ఒక రకమైన పెయిన్, అంటే చెప్పలేనటువంటి పెయిన్ వచ్చిండే. ఎందుకు వచ్చింది అంటే ఏదైనా ఫుడ్ వల్లనా లేకపోతే ఏదైనా బరువు పని చేయడం అని నేను ఆలోచించుకున్నా. కానీ ఇంతకంటే హెవీ వర్క్ చేసినప్పుడు కూడా నాకు ఎటువంటి ఏం పెయిన్ రాలేదు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆ రోజంతా నైట్ నాకు నిద్ర ఏం లేకుండే, ఊకే మెలకు అవుతుంది, ఒక రకమైన పెయిన్ వస్తుంది, ఎవరికి చెప్పాలో ఏం అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్లో నేను అక్కతో ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పి ఉన్నాను. అక్క ఇట్లా నాకు పెయిన్ వస్తుంది అక్క అని అంటే అక్క కూడా అదే అన్నారు, ఏదైనా బరువు పనులు చేసినావా లేకపోతే ఏదైనా ఫుడ్ అట్లా అంటే ఏం లేదక్క అని చెప్పేసి నేను అక్కతోటి కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో చెప్పుకొని ఉన్నాను. అక్క ఫాస్టింగ్ ప్రేయర్ బుక్లో రిక్వెస్ట్ పెట్టినారు, ఏం కదా వర్ష ప్రేయర్ చేద్దాం తగ్గిపోతుంది అని అక్క చెప్పింది. ప్రేయర్ చేసినాం, ఓకే, ఆ డే అంతా ఓకే ఉంది. మళ్ళీ ఏమైందంటే నైట్ అదే ఫ్రైడే మనకు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, మనకు పాస్టర్ గారు లింక్ పెడతారు మనం జాయిన్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా మనకు టేప్ సర్వీస్ ఉంటుంది కదా, సో అట్లనే రెగ్యులర్గా మనకు అదే సర్వీస్ ఉంటుంది కావచ్చు అని అంటే వెంబటనే నాకు రాజేందర్ చెప్పిండు, లేదు ఇట్లా అన్న టేప్ సర్వీస్ కాదు, నేను గ్రూప్ చూసుకోలేదు, టేప్ సర్వీస్ కాదు అన్న అదే లింక్ పంపించారు మీటింగ్ది, దానికి జాయిన్ అవ్వమన్నారని చెప్పేసి రాజేందర్ చెప్పగానే ఓకే అనేసి ఇంకా దానికి జాయిన్ అయ్యాను. లాస్ట్ అంతా ప్రేయర్ అయిపోయిన తర్వాత మన సేవకులు అంటే స్వస్థతల గురించి ప్రార్థిస్తున్నాము, ఎవరైనా ముందుకు వచ్చి స్వస్థత కోసం ప్రేయర్ చేయించుకోవాలి అని చెప్పేసి పాస్టర్ గారు చెప్పి ఉన్నారు మీటింగ్స్లో. అయితే నేను ఓకే, అక్కడ వాళ్ళు అప్పుడు ఎవరు ముందుకు కూడా రాలేదు. సో అంటే పాస్టర్ గారు ఉండి అంటే ఎవరైనా భయపడుతున్నారేమో, సో మీరు ఉన్న ప్లేసుల్ని మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ చేతి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తానని మా సేవకులు చెప్పి ఉన్నారు. ఎంబటిని ఏంటంటే ఓకే అక్కడ ఉన్న వాళ్ళకే కదా అనేసి అనుకోకుండా, సో నాకు కూడా ఇట్లా పెయిన్ ఉంది కదా అని నేను ఎంబటినే బెడ్ పైనే ఉన్నా, ఎంబటినే దిగి ఇంకా మోకరించి సేవకులు ప్రార్థిస్తున్నారు, మీరు ఎక్కడైతే చేతులు అంటే మీకు ఎక్కడ నొప్పి ఉందో ఏ సమస్య ఉందో అక్కడ చేతులు పెట్టుకోని అనేసి పాస్టర్ గారు చెప్పి ఉన్నారు. నేను ఏంటంటే ఇంకా నాకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ నేను చెయ్యి పెట్టుకున్నాను. దేవుడు అద్భుత రీతిగా ఆ మీటింగ్స్ ద్వారా నన్ను స్వస్థపరిచి ఉన్నాడు. అంటే మనం ఏంటంటే ఆ ప్లేస్లో ఉన్నప్పుడే అక్కడిని స్వస్థత కాదు, సో ఎంత దూరమైన ప్రయాణించి ఆయన మన ప్రార్థన కంపల్సరీ వింటాడు. అదేవిధంగా సేవకుల ప్రార్థన అయితే నిజంగా వింటాడు. జీవితంలో నాకు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఇంత మటుకు అంటే నార్మల్గా నేను రాజేంద్రకి చెప్పినప్పుడు అన్నారు, నాకేమొద్దు అంటే ఏదైనా టాబ్లెట్స్ అట్లా అంటే నాకేమొద్దు, ఏది అవసరం లేదు, అదే తగ్గిపోతుంది అని చెప్పేసి అన్న. మళ్ళీ ఏంటంటే నాకు నిన్న మార్నింగ్ అన్నకు సాంగ్కు ప్లస్ టెస్ట్ మనీకి నేను అన్నకు మెసేజ్ పెట్టి ఉన్నాను. నిన్న మార్నింగ్ ఏంటంటే నాకు మళ్ళీ అదే పెయిన్ స్టార్ట్ అయింది. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే నేను సాక్ష్యం చెప్పడం అంటే వానికి ఇష్టం లేదేమో, సో దాన్ని బట్టి కృంగదీయాలనుకుంటుండు కావచ్చు అనేసి నేను అనుకొని ఏదేమైనప్పటికీ నా సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో పంచుకోవాలన్నది ఒక్కటే నిర్ణయం చేసుకున్నాను. సో నిన్న డే అంతా కూడా ఎటువంటి పెయిన్ లేదు, అంటే నేను ఒక నిశ్చయత కలిగి దేవుని సన్నిధిలో ఆ విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నాను. పెయిన్ అసలు నాకు మళ్ళీ కూడా రాలేదు, ఎందుకంటే నా సాక్ష్యాన్ని వాడు దొంగిలించాలని చూశాడు కానీ వాడు ఏం చేయజాలలేడు. ఈ గొప్ప సాక్ష్యం ద్వారా దేవునికి మాత్రమే మహిమ పొందాలని అనుకుంటున్నాను. అదేవిధంగా అంటే మనం ఏది కూడా నిర్లక్ష్యం చేయడానికి లేదు, అదొకటి నేను చాలా గుర్తుపెట్టుకున్నాను. అక్కడ ఉన్నాడు కదా సేవకులు, ఏం ప్రార్థన చేస్తా అంటే సేవకుడు అది మనకే కాదు కదా, అక్కడున్న వాళ్ళకని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోవద్దు. సో ఆ టైంకు నాకు ఇచ్చిన తలంపును బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యం ద్వారా మన సన్నిధిలో ఇంకెవరైనా బలం పొందుకోవాలని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా ఎంతో అద్భుత క్రియలు దేవుడు చేస్తున్నాడు. అది అంటే జీవితంలో నేను ఎప్పుడు కూడా మిస్ చేయదలుచుకోలేనని నేను దేవుని సన్నిధిలో అంటే ఒప్పుకున్నాను, అది చేస్తున్నాను. ఏదేమైనప్పటికీ దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్న దాన్ని నిర్వర్తించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ సాక్ష్యం ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక.
అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.